మందార మకరంద మధుర రసము త్యాగన్న తంబురా తంత్రీ నినాద విలీనమౌ నగుమోము గానరసము వేమన్న తత్వార్థ విధులలో విశ్వదాభిరామన్న వేదాంతరసము గోపన్న భద్రాద్రి గుడికి 6 లక్షలు పద్దు చెల్లించిన భక్తి రసము రమ్యమౌ విజయనగర రాజ్యమందు గద్దె నెక్కిన నాటి శృంగార రసము ఎట్లు మరువగలనమ్మా ఎట్లు మరువగలనమ్మా ఎన్ని జన్మములకైనా అతుల సంపద్గుణోపేత ఆంధ్రమాత జీవితంలో మనమందరం చాలా అదృష్టశాలున్నాం. ఎందుచేత అంటే మనం తెలుగు వాళ్ళగా పుట్టాం. ప్రపంచంలో అన్ని భాషలలోకి సంస్కృతం తర్వాత గొప్పదైనటువంటి భాష తెలుగు భాష. అందుకనే మనకు ఒక 6 అన్నలు ముందు తమ యొక్క జీవితాన్ని తీర్థార్థం చేసుకొని మానవులు ఏ కార్యక్రమం చేస్తే ధన్యులు అవుతారో వాళ్ళు ఆచరించి తరించి మార్గాన్ని నిర్దేశించుకుంటే మహానుభావులు ఉన్నారు. దాంట్లో మొదటి వారు పోతన్న, తర్వాత త్యాగన్న, తర్వాత వేమన్న, తర్వాత గోపన్న, తర్వాత శ్రీకృష్ణదేవరాయ. అద్భుతం. వేదవ్యాసుల వారు భారతాన్ని తరువాత భాగవతాన్ని రచించారు సంస్కృతంలో. భారతాన్ని కవిత్రయం ఆంధ్రీకరించారు. ఇది మనకందరికీ కూడా తెలుసు. నన్నయ్య, తిక్కన, ఎర్ర ప్రగడ మొదలైన వారు తెలుగులో భారతాన్ని పెనిగించారు. రామాయణాన్ని చాలామంది రాశారు. కానీ భాగవతం అని అంటేనే చాలు. భాగవతం అని ఒకసారి అందరు అందామండి, అనండి ఒక 10 సార్లు. భాగవతం భాగవతం భాగవతం. ఏమవుతాం? బాగవుతాం. అంటే ప్రస్తుతం మనం బాగలేమా? అంటే నిజంగా మనం